అట్లా కాదండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ను బయట ఎందుకు పెడతారు? మామూలుగా ఏ కేసులో కూడా పిఎం పోస్ట్ మార్టం రిపోర్ట్ని బయట పెట్టాల్సిన వ్యవహారం కాదు అది. ఎందుకంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఒకసారి ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇట్ ఇన్ ది కోర్ట్, చాలా కేసెస్లో ఇప్పుడు మీరు చూడండి, పెద్ద పెద్ద కేసెస్లో మీరు పిఎంఓ రిపోర్ట్ని అన్లెస్ యూ గెట్ ఇట్ ఫ్రమ్ ది కోర్ట్ ఆఫ్ లా, ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. మీరు అది కోర్టులో ప్రజెంట్ చేసి కోర్టులో నుంచి తీసుకుంటే దెన్ ఇట్ విల్ బికమ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్. ఎఫ్ఐఆర్ లాగా ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. సపోజ్ ఎవరిదైనా 164 రికార్డింగ్ చేశారనుకో, ఇట్ కెనాట్ బి ఏ పబ్లిక్ డాక్యుమెంట్ అన్లెస్ ఇట్ గోస్ టు ది కోర్ట్ అండ్ కోర్ట్ పర్మిట్స్. అది పబ్లిక్ డాక్యుమెంట్ కిందకి రాదు. కాబట్టి వాళ్ళు రిలీజ్ చేస్తే ఎస్ ఇట్ విల్ బికమ్ ఇన్ టు ది పబ్లిక్. అంతేగాని ఇప్పుడు ఏదైనా ఒక కేసులో ఒక రిపోర్ట్ ఉంటుంది, దాన్ని పబ్లిక్ చేసేదానికి లేదు కదా. ఇప్పుడు మీరు 164 ఎఫ్ఐఆర్ 164 కింద మ్యాజిస్ట్రేట్ రికార్డింగ్ చేస్తారు, అది క్షుణ్ణంగానే అట్లే పెట్టి పెడతారు. ఇప్పుడు బాముల శివారెడ్డి కేసులో కొన్ని స్టేట్మెంట్లు రికార్డ్ అయినాయి, దట్ వాజ్ నాట్ గివెన్ టు ఎనీబడి. అది కోర్టులో ఫైల్ చేసిన తర్వాత కోర్టులో అడ్వకేట్స్ ఫైల్ చేసుకొని ఐ వాంట్ దిస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే అప్పుడు అక్యూజ్డ్కి ఇస్తారు. అంతేగాని అది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్ ఇట్ కెనాట్ బి గివెన్. సో ఫర్ ది పర్పస్ ఆఫ్ గివింగ్ టు ది పబ్లిక్ సర్క్యులేషన్ అన్లెస్ ఇట్ ఈస్ వారంటెడ్. అట్లా కాదు కదా. అట్లా పబ్లిక్ ఇప్పుడు అదే కాదు, ఆ డాక్టర్ కూడా పబ్లిక్ ఇవ్వడానికి లేదు. డాక్టర్ ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ కూడా దే కెనాట్ పబ్లిష్ ఇట్. ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కూడా దే హ్యావ్ టు సెండ్ ఇట్. ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజరల్గానే ఇవ్వాలి. మీరు ఎఫ్ఎస్ఎల్ నా ఫ్రెండ్ అరే బాబు ఏమి ఇచ్చావు చెప్పు, పోలీసు వాళ్ళు చెప్పడం లేదని చెప్తే నువ్వు ఇస్తే యూ విల్ గో ఇన్సైడ్. అట్లా కాదు కదా. కానీ రెడ్డన్న గారు ఇక్కడ డిమాండ్ అంటే ఒక పెద్ద సమూహం నుంచి కావచ్చు, లేకపోతే సంఘాల నుంచి వస్తున్న రిక్వెస్ట్ కాబట్టి ఆ కోణంలో రిపోర్ట్ని బయటపెట్టే అవకాశం ఉంటుందనుకోవచ్చా, లేకపోతే ఆ రిపోర్ట్లోని అంశాలను పోలీసులు బయటపెట్టే అవకాశం ఉంటుందా అండి? ఇఫ్ ఇట్ ఈస్ వారంటెడ్ లీగలీ దెన్ దే విల్ సెండ్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ లీగలీ ఇప్పుడు ఒక రిపోర్ట్ని బయట పెట్టాలంటే ఇట్ షుడ్ బి పర్మిటెడ్ కదా. చట్టపరంగా అది బయటకి ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఇస్తారు, డెఫినెట్గా ఇస్తారు. అది చట్టపరం కాకపోతే ఎట్లా ఇస్తారు? ఇవ్వరు కదా. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయిని ఇన్ కెమెరాలో ఎగ్జామిన్ చేస్తారు కోర్టులో, అది ఎవరిని అందరినీ బయటికి పంపించేసి ఒక జడ్జి గారు ఉండే రికార్డ్ చేస్తారు. అది బయటికి చెప్పమంటే ఎట్లా చెప్తారు? చెప్పరు కదా. ఇట్ విల్ బి కెప్ట్ ఇన్ సీల్డ్ లాక్. అంతెందుకండి, ఒక నార్కోటిక్ కేసులో ఒక పోలీస్ ఆఫీసర్ని నేను అరెస్ట్ చేశాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25 years బ్యాక్. ఒక పోలీస్ ఆఫీసర్ని నేను అరెస్ట్ చేశాను 25 ఏళ్ల క్రితం. ఆయన అరెస్ట్ చేసినప్పుడు హీ హాస్ గివెన్ సమ్ డాక్యుమెంట్స్. ఆయన సీల్డ్ కవర్లో పెట్టి ఇట్ హ్యాస్ టు గివెన్ టు ది హైకోర్ట్, ఇట్ హ్యాస్ టు అనే కోర్టులో ఇచ్చినాడు ఆయన. దాన్ని నాకు కూడా అధికారం లేదు. నాకు ఇచ్చిన సీల్డ్ కవర్ని నేను ఓపెన్ చేయలేను. ఇట్ ఈస్ ఐ హ్యావ్ టు సబ్మిట్ ఇట్ టు ది కోర్ట్ ఓన్లీ. నేను తీసుకొని చూసే ఇది ఛాన్స్ లేదు. చట్ట ప్రకారం నాకు ఆ విధంగా నేను చేయలేను, నేను శిక్షార్హుడిని అవుతాను. కొన్ని దానిలో ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు పిఎంఓ రిపోర్ట్ అంటే బయట పెడతారంటే బహుశా ఎస్హెచ్ఓకి పోయిన తర్వాత ఆయన కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత హీ కెన్ రిలీజ్ టు ది కోర్ట్ టు ది పబ్లిక్. అది కూడా రేపు క్వశ్చన్ చేయొచ్చు. ఐ డోంట్ నో. ఇప్పుడు చట్టం కొన్ని కొత్తగా చట్టాలు ఐపీసీ సిఆర్పిసి కొన్ని చేంజెస్ వచ్చాయి కాబట్టి వాళ్ళలో ఏమైనా దాంట్లో ఏమైనా కొత్త ప్రాతిపదికలు ఏమైనా వచ్చినాయో చెప్పలేము. అనవసరంగా మనం చెప్పి చేతులు దులుపుకోవడం కాదు కదా. చట్టంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇటువంటి కేసెస్లో నోటీసులు అంటే ఇది కరెక్ట్ కాదు, ఫేక్ ప్రచారాలు జరుగుతాయనో లేకపోతే ఫేక్ సంబంధించి ప్రచారం జరుగుతుందో ఇలా నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో ఎలా ఉంటుందంటే అంటే ఎటువంటి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది, ఎటువంటి నోటీసులు ఇవ్వచ్చు, దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది? ఇప్పుడు మీరు ఇప్పుడు ఆయనకు సంబంధించినవి ఏవైతే సర్క్యులేషన్లో ఉన్నాయో ఇది ఆయన పిక్ కాదు, ఇది ఎవరో ఫ్యాబ్రికేట్ చేసినారు వాంటన్లీ, ఆ ఫ్యాబ్రికేట్ చేసి సర్క్యులేట్ చేశారు, ఎవరు చేశారు ఫ్యాబ్రికేట్ చేశారు అనేది ఊరికే తెలిసిపోతుంది కదా. అది ఎవరు హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ఇట్ అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఆయన అంటే నువ్వు ఎక్కడి నుంచి తీసుకున్నావు బాబు, వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్ అని అడుగుతారు. లేదు నేను కావాలని చేశాను అని చెప్పి తెలిసిపోతుంది కదా ఇఫ్ ఇట్ ఈస్ అ ఫ్యాబ్రికేటెడ్ వన్. అప్పుడు ఆయన మీద చట్ట ప్రకారం చర్య ఎఫ్ఐఆర్ కడతారు, అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు. ఫ్యాబ్రికేట్ చేసి ఉంటే
దాన్ని ఎంతైనా చేయొచ్చు, వెరీ సింపుల్. దాన్ని ఆ కేసులో వచ్చి ఆయన 2 సమూహాలని రెచ్చగొట్టి విధ్వంసానికి, రాష్ట్ర విధ్వంసానికి కారకుడైనాడు అని చెప్పి కూడా కేసు పెట్టచ్చు. ఇప్పుడు 120B ఈజ్ అ వెరీ సింపుల్ సెక్షన్, క్రిమినల్ కాన్స్పిరసీ అనేది. ఇప్పుడు మనకు పార్వతీపురం లాంటి పెద్ద కేసు 120B కిందనే చేశారు, ఏళ్ళు పట్టింది అది. పార్వతీపురం 120 క్రిమినల్ కాన్స్పిరసీ కేసు ఒకటి. ఇప్పుడు కెనడీని చంపిన దానిలో కూడా క్రిమినల్ ఆ దేశ చట్ట ప్రకారం క్రిమినల్ కాన్స్పిరసీ చాలా చట్టంగా తీసుకున్నారు. అది కదా క్రిమినల్ కాన్స్పిరసీగా ఉంది అంటే ఇట్ ఇస్ ఎ బిగ్ కేస్, అగైన్ ఇట్ ఇస్ సింపుల్ కేస్, అలాగే అగైన్ ఎ బిగ్ కేస్. కాబట్టి మనం ఆ సందర్భాన్ని బట్టి ఆ చట్టానికి అంత వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనిషిని పుష్ చేస్తే నీకు ఇంటెన్షన్ లేకుండా, రే బాబు ఆ వెహికల్ వస్తుంది నువ్వు పక్కకు జరుగు, వాడిని రక్షించే క్రమంలో నువ్వు పక్కకు జరుగు అని తోస్తే వాడు కింది పడిపోయి తలకాయ పడి చచ్చిపోతే అది ఇన్ గుడ్ ఫెయిత్ అవుతుంది. అదే నువ్వు తోసింది వీడు చావాలని చెప్పి తోస్తే గట్టిగా కింద పడి దెబ్బ తగిలి చేస్తే యూ విల్ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మర్డర్. కాబట్టి నీ ఇంటెన్షన్ హ్యాస్ టు బి దేర్. మీ 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 ఇంటెన్షన్ ఏంటి అనేది తెలియాలి అక్కడ. ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు పోతూ ఉంటే ఎవరో తాగిపోతూ వచ్చి లారీకి తగిలి లారీ కారు కింద పడి దెబ్బలు తగిలి చనిపోతాడు అనుకోండి, అప్పుడు తప్పెవరిది? లారీ డ్రైవరు కార్ డ్రైవర్ తక్కువ స్పీడ్లోనే పోతున్నారు, హారన్ కొట్టినాడు, ఆయన ఆల్ ఆఫ్ ఎ సడన్ లారీ ముందరకు వచ్చి తగిలి పడిపోతే అది తప్పుగా ఎట్లా నిర్ధారిస్తాం? అదే కాదు, బస్సులో ఉన్నాడు, వెనక వేలాడుతూ ఉంటాడు, ఆయన సడన్ బ్రేక్ కొట్టంగానే కింద పడిపోయి తలకు దెబ్బ తగిలి చచ్చిపోతాడు. ఇప్పుడు డ్రైవర్ ఐ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యాక్సిడెంట్. కాబట్టి ఆ సందర్భము, ఆ ఉద్దేశం ఉండాలి. అసలు ప్రైమా ఫేసి ఉండాలి. మీరు ఎవరినైనా చంపాలంటే మీకు తగినటువంటి ఆధారం, మీకు ఆయన చంపడానికి కలిగినటువంటి ఆక్రోషమో క్రోధమో లేకపోతే ఇంకోటో, తర్వాత మీరు ప్రిపరేషన్ ఉండాలి, కలెక్షన్ ఆఫ్ మీ వెపన్ ఏదన్నా ఉండాలి చంపడానికి. ఇవన్నీ చూస్తారు కదా. ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు ఆయనలాగా మనిషిని తయారు చేసి అదే పనిగా వదిలినాడు అంటే డెఫినెట్గా ఎందుకంటే చాలా కేసెస్ మీరు చూస్తుంటారు. ఈ కేసుకి సంబంధించి హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి విజయవాడ కావచ్చు, లేకపోతే రాజమండ్రి కావచ్చు, ఈ మధ్యలో చాలా లాంగ్ జర్నీ. సో వీటన్నిటికీ ఇంత చేయడం సాధ్యమవుతుందా? ఫ్యాబ్రికేషన్ అనేది ఒక చర్చ జరుగుతోంది. ఎస్, ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి ఇంకో చర్చ. సో ఇంత లాంగ్ జర్నీలో ఇన్వెస్టిగేషన్కి సంబంధించి చేయాలంటే ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది? ఎప్పటికల్లా తేలే అవకాశం ఉంటుంది సాధారణంగా? ఎప్పుడు చెప్పలేమండి. ఇప్పుడు హైదరాబాద్లో ఆయన ఇంట్లో 8 గంటలకు బయలుదేరినాడు, రోడ్డుకి ఎక్కినాడు, రోడ్లో ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి, ట్రాఫిక్లో కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరాలన్నీ మన దగ్గర ఈజీగా పోలీస్ ఆఫీసర్లకు ఇప్పుడు వేరే స్టేట్ అయినా కూడా రిక్విజేషన్ ఇచ్చి తీసేసుకోవచ్చు. అవన్నీ ఆల్రెడీ రికార్డింగ్ అయిన ఉంటాయి కాబట్టి ఫలానా టైమింగ్ ఇస్తే ఆయన ఇంట్లో 8 గంటలకు బయలుదేరినారు. చూచాయిగా ఒక హాఫ్ అన్ అవర్ వెనక్కి ముందుకి వీడియోస్ అన్నీ ఆయన జర్నీ చేసేదంతా ఫాలో కావచ్చు. ఇంట్లో బయలుదేరే దగ్గర నుంచి యాక్సిడెంట్ అయినంత వరకు వేరెవర్ దేర్ ఆర్ సీసీ ఫుటేజెస్ అవన్నీ తీసుకొని ఎగ్జామిన్ చేయొచ్చు. దాన్ని ఫ్యాబ్రికేట్ చేసేదానికి వీలు కాదు నా అభిప్రాయంలో. ఏదో వేరే విధంగా అట్లా పెట్టి ఆ ఫోటోలన్నీ చూసి ఆ విధంగా చేయడానికి ఇట్ కెనాట్ బి పాసిబుల్. ఇంట్లో బయలుదేరే దగ్గర నుంచి ఆ వెహికల్ ఉంటుంది, వెహికల్ నెంబర్ ఉంటుంది, స్పీడ్ ఇంత అని వస్తూ ఉంటాడు, ఆయన ఏం డ్రెస్ వేసుకునేది ఉంటుంది. ఆ కెమెరా నుంచి ఇప్పుడు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ అంటే అక్కడ ఎంతమంది జనసమూహం ఉన్నారు, ఆయన ఏ విధంగా ట్రావెల్ చేస్తున్నారు, ఇవన్నీ ఫుటేజెస్ కలెక్ట్ చేస్తే అది నిజమైందే ఉంటుంది కదా. అది కాకుండా ఫ్యాబ్రికేట్ చేసి ఎక్కడో ఒక గ్రౌండ్లో షూట్ చేసి ఇదే ఆయన అని చెప్పలేరు కదా. ఇట్ కెనాట్ బి లైక్ దట్. ఒకవేళ అట్లా చెప్పినారంటే ఇట్ ఈస్ ఎ ఫ్యాబ్రికేటెడ్ వన్. అది ఈజీగా తెలిసిపోతుంది. ఎఫ్ఎస్ఆర్ ల్యాబ్కి పంపిస్తే చెప్పేస్తారు కదా. రైట్, మీరు అన్న పాయింట్ ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను కృష్ణకాంత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణకాంత్ దగ్గర ఇక్కడ ఇంకొక అంశం తెర మీదకి వస్తుందండి. కాజ్ ఆఫ్ ద డెత్ అనేది ఫ్యామిలీకి చెప్పాలి, పోస్ట్ మార్టం